హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము కుడుములు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ పిండి తీసుకోవాలి, దాంట్లో కొంచెం షుగర్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపినాక ఆ పిండి అయితే మొత్తం కలిసిన తర్వాత వేడి చేసి వేడి నీళ్ళతో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ పిండిని అయితే చపాతీ పిండి ముద్దలాగా అయితే కలుపుకున్న తర్వాత బాగా గట్టిగా కలుపుకోవాలి, వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతేనే కుడుము బాగుంటుంది. ఇప్పుడు దాన్ని అయితే చిన్న చిన్న ముద్దలుగా చేసి మనం ఫస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు బెల్లంతో అయితే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ పిండి మధ్యలో పెట్టేసి దాన్ని అయితే పిండిని అయితే చుట్టేయాలి ఫ్రెండ్స్. చుట్టేసి పైన వేస్ట్ ఎక్కువ ఉన్న పిండిని అయితే తీసేయాలి. తీసేసిన తర్వాత మనకైతే కుడుము రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే అన్ని కుడుములు ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే అన్నీ చేసాం ఫ్రెండ్స్. చూసారు, ఇవన్నీ చేసినాం ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఇడ్లీల పాత్రలో అయితే స్టీమ్ చేసుకోవాలి. కొన్ని అయితే వాటర్, తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టేసి దాంట్లోనే ఇడ్లీ ప్లేట్ పైన అయితే ఒక్కొక్కటిగా పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టేసుకొని దీన్ని అయితే 30 మినిట్స్ స్టవ్ పై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో 15 మినిట్స్, హై ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకొని మనం ఉడికిందో లేదో ఎలా చూసుకోవాలంటే చాక్ అయినా లేదా స్పూన్ అయినా పెట్టి చూస్తే అదైతే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఉడికాక తీసేసాం చూడండి ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ప్లేట్లో పెట్టుకొని నిలబడ్డారో. ఇక కుడుములు వేస్తే ఇక మా పాప అయితే ఇక వాళ్ళ అన్నయ్య పెద్దగా ఉంది, చిన్నగా ఉంది అనేసి మార్చుకుంటుంది. మా ఆవిడైతే తింటుండు ఫ్రెండ్స్. బాయ్.